హరి ఓం శ్రీమాత్రే నమః. లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం 911వ నామం, 8 అక్షరాల నామం సదాశివ కుటుంబిని. ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసుకున్నప్పుడు ఓం సదాశివ కుటుంబిన్యై నమః అని చెప్పుకోవాలి. సదాశివ కుటుంబిని అంటే సదాశివుడి యొక్క కుటుంబానికి చెందినటువంటి స్వరూపం. మనకు కనిపించేటువంటి సూర్యుడు ఎలా అయితే ఎప్పుడూ కూడా గ్రహ ఉపగ్రహాలతో ఒక కుటుంబంలాగా చుట్టుముట్టు ఉంటాడో, అట్లాగే ఆ సూర్యుడికి కారణభూతమైనటువంటి సూర్యమండల మధ్యవర్తి అయినటువంటి ఆధ్యాత్మిక సూర్యుడు ఎప్పుడూ కూడా గాయత్రి, సావిత్రి, సవిత్రి, సరస్వతి ఇలాంటి దేవతలతో ఒక కుటుంబంగా చుట్టుముట్టు ఉంటాడు. అట్లాగే పరబ్రహ్మను సూచించేటువంటి పంచబ్రహ్మల్లో పెద్దవాడైనటువంటి సదాశివుడు, ఆయనకు సంబంధించినటువంటి కుటుంబం ఏదైతే ఉందో ఆ కుటుంబం అంతా కూడా సదాశివ కుటుంబిని. స ఉమ అయినప్పుడు పరమేశ్వరి, ఆవిడ సదాశివ కుటుంబిని. మధ్య మధ్యలో సమాచారం చెప్తూనే ఉన్నారు వసిన్యాది వాగ్దేవతలు. సదాశివుడికి ఇల్లాలు, కుటుంబానికి పెద్దవారైన వాళ్ళని కుటుంబిని అంటారు స్త్రీ స్వరూపంలో. పంచబ్రహ్మల్లో పైవాడు సదాశివుడు, ఆయనకి కింద ఉన్నటువంటి కుటుంబం అంతా కూడా ఆయన కుటుంబం. సదాశివుడి కుటుంబం అంటే అనంత ప్రపంచం, ఆ ప్రపంచం మొత్తానికి పెద్దదైన కుటుంబిని ఎవరన్నా అంటే అమ్మ లలితా పరమేశ్వరి. ఈ ప్రపంచానికి నాయకురాలు తల్లి అయితే, నాయకుడు తండ్రి పరమేశ్వరుడు. మాతాచ పార్వతీదేవి పితాదేవో మహేశ్వర అని శాస్త్రం చెప్తుంది. కుటుంబానికి తల్లి తండ్రి ఎలా పెద్దవాళ్ళో, ఈ సమస్త ప్రపంచానికి పెద్దవాళ్ళైనటువంటి వాళ్ళు అమ్మా నాన్నలు సదాశివుడు, అమ్మ లలితా పరమేశ్వరి. కాబట్టి ఇక్కడ గృహస్థు గృహిణి ఇద్దరిని చెప్పారు. ఇక్కడ అమ్మవారు సదాశివ కుటుంబిని. ఓం ఐం హ్రీం శ్రీం సదాశివ కుటుంబిన్యై నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ మహారాజ్ఞే నమః. శ్రీమత్సింహాసనేశ్వర్యై నమః.